הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాం. రండి, ఈ ప్రభుదినమందు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఇది 66, 67 క్రీస్తు రాయబడింది. దీనిలో అద్భుతమైన మాటలు ఉన్నాయి, కీవర్డ్స్ రాసుకోండి. మొదటి అధ్యాయము 14వ వచనము, రెండవ అధ్యాయము 3వ వచనము, 3వ అధ్యాయము 14వ వచనము, 4వ అధ్యాయము 12వ వచనము. ముఖ్య వాక్యం ఏంటంటే మంచి పోరాటము పోరాడి తిని. ఒకరు చెప్పాలంటే ఇది చివరి పత్రిక. ఇది పౌలు గారి వీడ్కోలు పత్రిక. ఇది బహుశా ఇది చెప్పిన తర్వాత ఒక వారం లోపలలోనే, చాలా సమీపంగానే ఆయన ప్రభు దగ్గర వెళ్ళిపోయినట్లుగా చెప్తుంది. 4 అధ్యాయాలు ఉన్నాయి, 83 వచనాలు ఉన్నాయి. ద సెకండ్ తిమోతి హ్యాస్ 4 chapters with 83 verses. నేను సారాంశం చెప్తాను, మీరు రాసుకోండి, ధ్యానించండి. తర్వాత ఏంటంటే మొదటి అధ్యాయంలో మంచి విశ్వాసిగా ఉండాలి. తిమోతికి రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మాట్లాడుతున్నాడు, నువ్వు మంచి విశ్వాసిగా ఉండు. రెండో మాట ఏమంటాడంటే మంచి సైనికుడిగా ఉండు. ఒక మాట అంటాడు 2వ అధ్యాయం 4వ వచనంలో, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. కాబట్టి మంచి విశ్వాసిగా ఉండాలి నువ్వు నేను, మంచి సైనికుడిగా ఉండాలి. మూడోది ఏంటంటే మంచి ఉపదేశకుడిగా ఉండాలి. 4వది మంచి పోరాడేవాడిగా ఉండాలి. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే శ్రమల పాలైన సంఘములను పౌలు గారి మాటలో పరిశుద్ధాత్మ వలన కాపాడుము అనే మాట వాడుతుంటాడు. 1:14 అద్భుతమైన మాట అండి. ఒకవేళ నీ సంఘము శ్రమపడే సంఘంగా ఉందా, నీవు శ్రమపడే సువార్థికుడిగా ఉన్నావా అంటున్నాడు. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. నీ సాక్ష్యాన్ని కాపాడేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇంకేముంటాయంటే వాక్యమును ప్రకటించమంటాడు, సమయమందు అసమయందు ప్రకటించమంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకొక కీవర్డ్స్ ఏంటంటే 2:2 అంటాడు, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇంగ్లీష్ చెప్పాలంటే ఈ మాటను టీచ్, ట్రైన్ అండ్ ట్రాన్స్ఫర్. నువ్వు బోధించు, అప్పగించు, కొనసాగించు. కాబట్టి ఈ మాట కూడా సంఘాల్లో సంఘ నాయకులకు నువ్వు ఏమి నేర్చుకున్నావో దాన్ని, బికాజ్ మినిస్ట్రీ డస్ నాట్ బిలాంగ్ టు యూ, సంఘము దేవునిది కాబట్టి అంటాడు కదా, అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అనే మాట అద్భుతంగా ఉంటుంది. తర్వాత వాక్యం గురించి చాలా చక్కగా రాస్తాడు. వాక్యం ఒక 5 విషయాలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని 1:13 గట్టిగా పట్టుకోవాలి అని మాట పడుతున్నాడు. 2:15 వాక్యము ధ్యానించాలి. వాక్యము చదవకుండా, ధ్యానించకుండా, వాక్యం నీలో ఉండకుండా ఉంటే జీవితము కూడా సరిగా ఉండదు. కాబట్టి 2:15 ధ్యానించిన వాక్యాన్ని అన్వయించుకోవాలి. ఈ ధ్యానించిన వాక్యాన్ని సరిగా విభజించుకోవాలి. తర్వాత 4:2 అన్ని వేళల వాక్యాన్ని బోధించాలి. అద్భుతమైన మాట అండి. అన్ని వేళల అంటున్నాడు కదా, వాక్యమును ప్రకటింపుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము. కాబట్టి మంచి విశ్వాసగా ఉండాలి, మంచి సైనికుడిగా ఉండాలి, మంచి ఉపదేశకుడిగా ఉండాలి, మంచి పోరాడేవాడు ఉండాలి. కాబట్టి చివరిగా అని చెప్తూ ఉంటాడు,
ఒక మంచి మాట అంటాడండి, 4:6 నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మై డిపార్చర్ ఈజ్ ఎట్ హ్యాండ్ అంటున్నాడు. మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. కాబట్టి జీవితం ముగించేటప్పుడు ఈ మాటలు నీవు నేను చెప్పగలగాలి. మంచి పోరాటం పోరాడుతున్నావా? దుష్ట పోరాటం పోరాడుతున్నావా? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? అద్భుతమైన ఆరంభము, అద్భుతమైన మధ్యకాలము, అద్భుతమైన ముగింపు కాలం అంటున్నాడు. నా కొరకు నీతి కిరీటం. ఆ పరలోకంలో ప్రభు దగ్గర, ఆ మహారాజు దగ్గర మంచి పోరాటము పోరాడిన ప్రతి వారికి కూడా ప్రభువారు నీతి కిరీటం ఇస్తాడు. అంతవరకు ఆ పరలోకం చేరే వరకు ఈ లోకంలో ప్రభువారు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండు. మరలా చదువుతున్నాను, సమయమందును అసమయమందును అన్ని వేళలా అంటున్నాడు కదా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము. మంచి విశ్వాసిగా ఉండు, మంచి సైనికుడిగా ఉండు, మంచి ఉపదేశకుడిగా ఉండు, చివరకు మంచి పోరాడేవాడిగా ఉండు. అలాంటి మహాకృప ఆ దేవదేవుడు, ఆ యేసు ప్రభు, ఆ పరమాత్ముడు, ఆ పరిశుద్ధుడు, ఆ లోకరక్షకుడు నీకు నాకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత మహాకృప గల తండ్రి, మరి పౌలు గారి చివరి పత్రిక, 2వ పత్రిక, నేను పానార్పణంగా పోయబడుచున్నాను, మంచి పోరాటం పోరాడితేనే, నేను వెడలిపో కాలం సమీపంగా ఉంది, నా కొరకు నీతి కిరీటం. తండ్రి, ఎంత శ్రేష్టమైన మహోన్నతమైన మాటలు ప్రభువా. మా జీవితాలు ముగించేటప్పుడు కూడా ఈ మాటలు మేము చెప్పగలగాలి ప్రభువా. మంచి పోరాటం పోరాడాను అని చెప్పగలిగితే నీతి కిరీటం నా కొరకు ఇస్తావు ప్రభువా. ఈ 4 అధ్యాయాల సారాంశం ప్రభువా, మంచి విశ్వాసిగా జీవించాలి, మంచి సైనికుడిగా జీవించాలి, మంచి ఉపదేశుడిగా జీవించాలి, మంచి పోరాటం పోరాడి ప్రభు కొరకు ఆత్మను సంపాదించి ఆ పరలోకంలో ఆ కిరీటం పొందుకుంటానికి వెళ్ళాలి. కాబట్టి మా జీవితకాలం పూర్తయ్యే వరకు ప్రభువా అనుక్షణం నీ కొరకు జీవించే వారిగా నన్ను మమ్మల్ని ఆయుధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమె. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షలోమ్. బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.